హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబో 5 రోజులు చాలా చోట్ల తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 29 నుండి 35 డిగ్రీల సెల్సియస్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 22 నుండి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. రాబో 5 రోజులలో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురిసే సూచనలు ఉన్నందున వర్షాభావ పరిస్థితులు ఉన్న ప్రాంతాలలో నీటి వసతి గల రైతులు అవసరాన్ని బట్టి పంటకు తేలికపాటి నీటి తడిని ఇవ్వడం ద్వారా మొలక శాతం పెరిగి సరైన సాంద్రతలో మొక్కలు ఉంటాయి. ఇప్పటికే మొలకెత్తిన పంటలకు అవసరాన్ని బట్టి ఒక జీవ తడిని ఇవ్వాలి. రైతులు వర్షాధార పంటలైన పత్తి, సోయా, మొక్కజొన్న, జొన్న, కంది, పెసలు మొదలగు పంటలను సాధారణ విత్తే సమయంలోనే అంటే జూన్ 15వ తేదీ నుండి నేల 15 నుండి 20 సెంటీమీటర్లు లోతు తడిచిన తరువాతనే పంటలను విత్తుకోవాలి. వేరుశెనగ, సోయా చిక్కుడు, జొన్న, పెసర, కంది, మినుము పంటలను విత్తుకునే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇప్పటికే పత్తి విత్తుకున్న రైతులు విత్తిన 7 నుండి 10 రోజులలోపు మొలక రాని స్థానంలో మరల విత్తనం విత్తుకోవాలి. రైతులు మధ్యకాలిక, స్వల్పకాలిక వరి రకాల నారుమళ్లు జూన్ 20వ తేదీ తర్వాత పోసుకోవచ్చు. ప్రస్తుతం 25 నుండి 30 రోజుల వయసు ఉన్న దీర్ఘకాలిక వరి రకాలను నాటు పెట్టుకోవడానికి సరైన సమయం. వరి నాట్లు వేసుకునే వారం రోజుల ముందు ఎకరాకు సరిపోయే నారుమడికి కార్బోప్యూరాన్ 3G గుళికలు 800 గ్రాములు ఇసుకలో కలిపి చల్లుకోవాలి. పత్తి పంటను జూలై 20వ తేదీ వరకు దిగుబడిలో ఎటువంటి తరుగుదల లేకుండా సాగు చేసుకోవచ్చు. పత్తి వర్షాధార పంట కాబట్టి రైతులు వారికి అనుకూలమైన బీటీ రకాలను బోదెలు, కాలువల పద్ధతిలో విత్తుకోవాలి. ఎక్కువ వర్షాలు పడినప్పుడు కూడా కాలువల ద్వారా నీటిని తీసివేయుటకు అనుకూలం. మొక్కజొన్న పంటను జూలై 15వ తేదీ వరకు మధ్య దీర్ఘకాలిక రకాలను దిగుబడిలో ఎటువంటి తరుగుదల లేకుండా విత్తుకొనుటకు అనుకూల సమయం. మొక్కజొన్న శాఖీయ దశలో ఎక్కువ నీటిని, ప్రత్యుత్పత్తి దశలో నీటి ఎద్దడిని తట్టుకోలేదు కాబట్టి పంటను బోదెలు, కాలువల పద్ధతిలో సాగు చేసుకోవలెను. జొన్న పంటను జూన్ 30వ తేదీ వరకు విత్తుకోవచ్చు. జొన్నను ఏకపంటగా లేదా కందిలో అంతర పంటగా సాగు చేసుకోవచ్చు. ఆముదం పంటను జూలై 2వ పక్షం వరకు విత్తుకోవచ్చును. కంది పంటను జూలై 15వ తేదీ వరకు దిగుబడిలో ఎటువంటి తరుగుదల లేకుండా సాగు చేసుకోవచ్చు.